బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ అల్ ఫలాహ్ యూనివర్సిటీపై ఈడీ దాడులు చేస్తుంది. జామీనగర్లోని యూనివర్సిటీ కార్యాలయంలో సోదాలు జరుపుతుంది. యూనివర్సిటీ నిధుల సమీకరణ, నిధుల మళ్లింపుపై ఆరా తీస్తుంది. ఢిల్లీ బ్లాస్ట్ అల్ ఫలాహ్ యూనివర్సిటీతో సంబంధాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యూనివర్సిటీ ఆర్థిక కార్యకలాపాలపైన విచారణకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈడీ రంగుల్లోకి దిగింది. ఢిల్లీ అల్ ఫలాహ్ యూనివర్సిటీపై ఈడీ దాడులు చేస్తుంది. జామీనగర్లోని యూనివర్సిటీ కార్యాలయంలో సోదాలు జరుపుతుంది. యూనివర్సిటీ నిధుల సమీకరణ, నిధుల మళ్లింపుపై ఆరా తీస్తుంది. ఢిల్లీ బ్లాస్ట్ అల్ ఫలాహ్ యూనివర్సిటీతో సంబంధాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యూనివర్సిటీ ఆర్థిక కార్యకలాపాలపైన కూడా విచారణకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈడీ రంగులోకి దిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు ఫోన్లైన్ అందిస్తారు. మధు, ఢిల్లీ అల్ ఫలాహ్ యూనివర్సిటీపై ఈడీ దాడులకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి మధు? అనేది బయటికి రావాలి. అందుకోసం ఇప్పటికే దాడులు నిర్వహించారు. ఏం జరుగుతుంది అనే దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా ఆరా తీసినప్పుడు సంథింగ్ రాంగ్, ఏదో లోపల జరుగుతుంది అని అనుమానించినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు కూడా ప్రస్తుతం సోదాలు నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే జామియా నగర్ లో ఉన్నటువంటి యూనివర్సిటీ ప్రధాన కార్యాలయం ఏదైతుందో ఆ కార్యాలయంలో అయితే ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. యూనివర్సిటీకి సంబంధించి నిధులు ఎలా వస్తున్నాయి, అదేవిధంగా నిధులు ఎక్కడికైనా మళ్లింపు చేస్తున్నారా అనే దానిపైన పూర్తిగా వివరాలు అయితే ఆధారిస్తున్నారు. అయితే అల్ ఫలాహ్ యూనివర్సిటీ ఏదైతుందో దాని కేంద్రంగా జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఏదైతుందో ఆ మాడ్యువల్ కి సంబంధించి ప్రస్తుతం ఎంక్వైరీ అయితే మొదలైంది. ఇక్కడ ఏదైతే యూనివర్సిటీ ఇన్సైడ్ ఉగ్రవాదులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు అనేటటువంటి సమాచారం కూడా ఉన్న నేపథ్యంలోనే పట్టుబడినటువంటి వారందరూ కూడా చదువుకున్నది ఇదే యూనివర్సిటీ అయిన నేపథ్యంలోనే ఇన్ని రోజుల పాటు ఇంత జరుగుతున్నా కానీ యూనివర్సిటీ ఏమాత్రం కూడా కనిపెట్టలేకపోవడం అదే ప్రధానంగా కూడా. సో అలా కనిపెట్టలేకుండా ఒకవేళ తెలిసినా కానీ సైలెంట్ గానే ఉన్నారా అనేది ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. రైట్ నౌ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అయితే ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలలో ఖచ్చితంగా కూడా నిధులకు సంబంధించి యూనివర్సిటీకి వచ్చేటటువంటి నిధులు ఇప్పటివరకు ఎన్ని డబ్బులు వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి అనే దాని మీదనే ప్రధానంగా దృష్టి పెట్టారు. కాబట్టి డెఫినెట్ గా ఈ యూనివర్సిటీలో ఉగ్రవాదులకు శిక్షణ లాంటివి, అదేవిధంగా ఉగ్రవాదులు ఇక్కడ ఉండి ఏదైనా పథక రచన చేయడం అంటే భారతదేశంలో కీలకమైనటువంటి నగరాలలో పథక రచన చేయాలంటే ఇదే యూనివర్సిటీలో ఉన్నటువంటి రూమ్ నెంబర్ 13 ఏదైతే ఉందో అందులోనే ఉమర్ కూడా ఉండడము, గతంలో అతను దొరికినటువంటి డైరీ ఏదైతే ఉందో ఆ డైరీలో కూడా కీలక సమాచారం ఉన్న నేపథ్యంలో దాంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నిధులకు సంబంధించినటువంటి సోదాలు అయితే మొదలు పెట్టారు. చెట్లు అయితే మధు, ఉగ్రవాదులకు ఎంతకాలం నుంచి ఈ ఢిల్లీ అల్ ఫలాహ్ యూనివర్సిటీలో వీరికి ఆశ్రయం కల్పిస్తుంది, ఎంతకాలం నుంచి వీరికి శిక్షణ అందిస్తుంది మధు? వీళ్ళు ప్రధానంగా ఎప్పుడైతే బాబ్రీ మసీద్ కు సంబంధించినటువంటి ఇష్యూ ఉందో ఆ ఇష్యూ తర్వాత పహల్గామ్ దాడి ఏదైతే ఉందో ఆ దాడి అనంతరం కూడా ఈ ఉగ్రవాద సంస్థ అలర్ట్ అయింది. ఎలాగైనా సరే ప్రతీకారం తీసుకోవాలి అనే దానికి సంబంధించి అక్కడే లోపల ఉండి చదువుకునేటటువంటి విద్యార్థులందరూ కూడా వాళ్ళలో కొంతమంది ఒక టీమ్ గా ఏర్పడి వాళ్ళు ఉగ్రవాదులతో పాకిస్తాన్ కు సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థలతో చేతులు కలపడం, అలా చేతులు కలిపిన తర్వాత బాంబ్ బ్లాస్ట్లకు ప్లాన్ చేయడము, కొంతమందిని ఆత్మాహుతిగా తమంతట తామే చనిపోయి ఆత్మాహుతి దాడికి పాల్పడి తమతో పాటు విధ్వంస రచన చేసేలాగా ఇదంతా కూడా ప్లానింగ్ అంతా కూడా ఇదే యూనివర్సిటీ నుంచి జరిగింది. ఏదైతే ఉమర్ కు సంబంధించినటువంటి బుక్ ఏదైతే ఉందో అతని దగ్గర దొరికినటువంటి డైరీలో అనేక కీలకమైనటువంటి సమాచారం ఉంది. వాటి ఆధారంగానే రైట్ నౌ అయితే ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. దాంట్లో కీలకంగా ఉన్నటువంటి సమాచారం నిధులు అంటే వీళ్ళకి వచ్చేటటువంటి డబ్బులు ఎవరు సహాయ సహకారాలు అందిస్తున్నారు అనేది చాలా కీలకం. కాబట్టి రైట్ నౌ దాని మీద దృష్టి పెట్టారు. దాంతో పాటు వీళ్ళు ఎక్కడెక్కడ బాంబ్ బ్లాస్ట్లు జరపాలి అనే దాని మీద ప్లానింగ్ చేసుకున్నారు అనే దాని మీద కూడా దర్యాప్తు మొదలైంది. కాబట్టి అటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు, ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులు, మరోవైపు ఎన్ఐఏ అధికారులు 3 విభాగాలు కూడా చాలా కీలకంగా దర్యాప్తు అయితే జరుపుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ మధు.